హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇవాళ ఇడ్లీలోకి దోశలోకి అల్లం పచ్చడి ఆర్ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. దీనికి మనకి 150 గ్రామ్స్ అల్లం కావాలి. 150 గ్రామ్స్ అల్లానికి 300 గ్రామ్స్ చింతపండు కావాలి. చింతపండు ముందుగానే ఈనెలు ఇత్తులు అన్నీ తీసి పక్కకి పెట్టుకోండి. అల్లం ఏమో మంచిగా కడుక్కొని సన్న ముక్కలు కోసి పక్కకి పెట్టుకోండి. ఇలా సన్నగా కోసిన అల్లం ముక్కలని ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆ బాండీలో కొంచెం నూనె వేసి అల్లం ముక్కలు వేసిన తర్వాత వాటిని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. మొత్తం అల్లం మొత్తం పచ్చి వాసన పోవాలి, గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత బంద్ చేసి పక్కన ఇంకో కడాయి గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి ఆ గిన్నెలో చింతపండు పులుసుకి ఎలా అయితే మనము చింతపండు ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టుకోండి. ఇలా దగ్గర పడాలి, చింతపండు దగ్గర పడేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న చింతపండుని చల్లారేదాకా పక్కకి పెట్టుకోండి. ఇలా ఉడకబెట్టిన చింతపండుని మొత్తం ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత అల్లం ముక్కలు వేయండి. అల్లం ముక్కలు ఉప్పు మొత్తం కలిసేదాకా మనం మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ అల్లము ఉప్పు రెండు కలిసేలాగా మనం మిక్సీ పడుతూనే ఉండాలండి. అల్లము ఉప్పు మొత్తం మిక్స్ అయ్యేదాకా మనం మిక్సీ పడుతూనే ఉండాలి. ఈ తర్వాత ఇందులోనే మనము ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని అందులో వేసుకున్న తర్వాత 400 గ్రాముల బెల్లం కూడా ఇప్పుడే వేసుకొని మిక్సీ పట్టాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పడుతూనే ఉండండి. ఇప్పుడు కారం వేయండి, తగినంత కారం మీకు ఎంత అయితే సరిపోయిద్దో అంత పొడి కారం వేయండి. మళ్ళీ దాన్ని కూడా మధ్యలో తిప్పుకుంటూ పేస్ట్ లాగా అయ్యేదాకా చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో నూనె పోసి నూనె వేడెక్కాక జీలకర్ర వేయండి. జీలకర్ర కూడా చిటపటలాడేదాకా స్పూన్తో అటు ఇటు తిప్పండి. జీలకర్ర అటు ఇటు అయ్యాక కొన్ని ఆవాలు వేసిన తర్వాత ఆవాలు కూడా అదయ్యాక ఇంగు వేయండి. ఇంగు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా చేసుకున్న అల్లం చట్నీని దీంట్లో బాగా కలపండి. నూనె మొత్తము అన్నిటికీ కలిసేలాగా అలా కలుపుతూ ఉండండి. స్టవ్ ఆఫ్ చేసుకొని అలా కలుపుతూనే ఉండండి. అది నూనె మొత్తం డైల్యూట్ అయిపోతుందండి. కాసేపటికి నూనె మొత్తం డైల్యూట్ అయిపోతే అప్పుడు అల్లం చట్నీ రెడీ. చూడండి, నేను పోసిన నూనె అంతా అల్లం పీల్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.